ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో మన హృదయాలని దేవుడి మాటల కొరకు సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి మా అందరితో మాట్లాడండి నాయన. తెరవబడిన హృదయాలు దయచేయండి. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడిగా నువ్వు మాట్లాడే దేవుడు నాయన. ప్రతి ఒక్కరితో మాట్లాడి దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. Numbers chapter 6 verse 24. The Lord bless thee and keep thee. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట కదండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట, ప్లస్ మనల్ని కాపాడుతాడు. ఎప్పుడు మన జీవితాల్లో మనము ఆశీర్వదించబడతాము, ఎప్పుడు దేవుడి యొక్క సంరక్షణ కంచెలో ఉంటాము అంటే దేవుడికి మనందరి పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నాయండి. మరి దేవుడు బైబిల్లో ఈ విధంగా సెలవిచ్చాడు. ఒకసారి మనం ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మన జీవితంలో మనము దేవుడి చేత ఆశీర్వదించబడాలి అంటే మొదటిగా దేవుడు మన జీవితంలో ఏమైతే ప్లాన్స్ కలిగి ఉన్నాడో అవి మనం దేవుడి దగ్గర నుంచి కనుక్కోవాలన్నమాట. మన దేవుడు మనకి ఎప్పుడు కూడా మేలైన ఉద్దేశాలే మన పట్ల కలిగి ఉన్నాడు, కానీ హానికరమైన ఉద్దేశాలు ఆయనకి ఎప్పుడు కూడా మన పట్ల లేవు. కానీ చాలాసార్లు మనం దేవుడు ప్లాన్స్ గుండా వెళ్ళకుండా, దేవుడి యొక్క చిత్తానుసారంగా మనం వెళ్ళకుండా మన ఇష్టానుసారంగా వెళ్ళటం వల్ల దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చేటువంటి కాపుదలని చాలాసార్లు మన జీవితంలో కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఈరోజు దేవుడి దగ్గర నుంచి నేను ఆశీర్వాదం పొందాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరము మనం ఏం చేయాలి అంటే, దేవుడు చెప్పినట్లుగా ఇర్మియా గ్రంథం 29:11వ వచనం ప్రకారంగా మనం దేవుడిని అడగాలి. అయ్యా, నా జీవితం పట్ల నీకేమైతే ఉద్దేశాలు ఉన్నాయో, ఏమైతే నువ్వు కలిగి ఉన్నావో నా పట్ల గొప్ప ప్లాన్స్, అవన్నీ కూడా నా జీవితంలో జరిగించయ్యా, ఆ విధంగా నడుచుకోవడానికి కూడా నాకు సహాయం చేయండి అని మనం దేవుడిని అడిగినప్పుడు తప్పకుండా మన జీవితంలో దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప బ్లెస్సింగ్స్ని మనం రిసీవ్ చేసుకుంటాం. కొన్నిసార్లు మన పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తాయంటే, మనకి దేవుడిచ్చిన ప్రామిస్కి చాలా క్వైట్ ఆపోజిట్గా కనిపిస్తాయి అనమాట. అసలు ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, దేవుడు ఇంత మంచి ప్రామిస్ చేశాడే, ఇంత గొప్ప అద్భుతమైన మాటనిచ్చాడే, మరి జరిగేటువంటి పరిస్థితికి ఎక్కడ కూడా ఒక అవకాశం కూడా లేదు, మరి అలాంటప్పుడు నా జీవితంలో ఇది ఫుల్ఫిల్ అవుతుందా అన్న పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయండి. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడిచ్చేటువంటి ప్రామిస్కి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నట్లుగా చూస్తాం. కానీ ఒక సమయం వస్తుంది, దేవుడి సమయం. ఆ సమయంలో ప్రతి విధమైన వ్యతిరేకతని దేవుడు తొలగించి ఏ విధంగా దేవుడు మనకి ప్రామిస్ చేశాడో అది ఖచ్చితంగా మన జీవితంలో ఫుల్ఫిల్ చేసి చూపిస్తాడు. సరే, ఆదికాండము 28వ అధ్యాయము 4వ వచనం చూద్దాము. ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదం దయచేనుగా కానీ అతన్ని దీవించి. ఇక్కడ మనం చదివిన మాట యాకోబుని ఇస్సాకు దీవిస్తున్నాడు అనమాట. ఎందుకంటే దొంగగా వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఇప్పుడు అన్నదమ్ముళ్ళు ఇద్దరి మధ్యలో చాలా వైరం వచ్చేసింది. అయితే ఇప్పుడు యాకోబు అక్కడ ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే అన్న ఏ క్షణంలో అయినా చంపేస్తాడు. అలాంటి సమయంలో తన కుమారుడు యాకోబుని పిలిచి ఇస్సాకు దీవించిన విధానం అనమాట. ఏ ఆశీర్వాదం ఉంటుందంటే యాకోబుతో అబ్రహాముకున్నటువంటి ఆశీర్వాదం. దేవుడు ఏమని ప్రామిస్ చేశాడు అబ్రహాముతో? నీ సంతానము ఆకాశం నక్షత్రాల వలె ఉంటుంది, సముద్రపు ఇసుక రేణువుల వలె ఉంటుంది. అంత గొప్ప ప్రామిస్ ఇప్పుడు ఎవరు క్యారీ చేస్తున్నారో అది యాకోబుకి అనుగ్రహించబడింది అనమాట. ఈరోజు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఎలాగ ఉంటుందంటే మన పిల్లల తరాల వరకు ఉంటుందండి. మనతో అంతరించిపోయేది కాదు దేవుడి ఆశీర్వాదం. మరి ఇజ్రాయెల్ ప్రజల్ని ఈ రోజు వరకు చూస్తున్నామంటే కారణం ఏంటంటే, ఆ రోజు అబ్రహాముకి ఇచ్చినటువంటి ప్రామిస్ దేవుడు, ఆ ప్రామిసే ఈ రోజు వరకు మనం చూడగలుగుతున్నాం. అంటే దేవుడు ఒక ప్రామిస్ చేస్తే తప్పకుండా ఆ ప్రామిస్ని నెరవేరుస్తాడు తప్ప దాన్ని మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా దేవుడు ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయకుండా ఉండడు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా, ఆ కఠినమైన పరిస్థితులు గుండా తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆయన చెప్పినటువంటి మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడనేది
యాకోబు జీవితంలో మనం చూడొచ్చు. ఇక్కడ యాకోబు జీవితాన్ని మనం బాగా ఆలోచించాలండి. ఎందుకంటే యాకోబులో ఏ అర్హత ఉందని, ఏ క్వాలిఫికేషన్ ఉందని, ఏ మంచితనం ఉందని దేవుడు ఆశీర్వదించాడంటే ఏమీ లేదండి. ఎందుకంటే యాకోబు తన తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకునేటప్పుడు మోసం చేసి తీసుకున్నాడు ఆశీర్వాదాలు. ఎలా ఇస్సాకులాగా వేషం వేసుకొని వెళ్ళి వాళ్ళ నాన్నని మోసం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఇంకొకటి యాకోబు పేరులోనే ఉంది, ఏమని? మోసగాడు అని. అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న యాకోబుని దేవుడు ఎందుకు ఇంతగా ఆశీర్వదించాడు అంటే బైబిల్లో ఒక కారణం ఉందండి. ఆదికాండము 32వ అధ్యాయము 26-27 వచనాలు చూసినట్లయితే, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషునితో పోరాడి గెలిచితి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ యాకోబులో ఉన్నటువంటి పట్టుదల మనం చూడాలి. దేవుడితో మరి రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. యొగ్గేబు రేవు దగ్గరికి వెళ్ళి దేవుడితో పోరాటం చేస్తున్నాడు అనమాట. తెల్లవారిపోతుంది, దేవుడు అంటున్నాడు, విడిచిపెట్టయ్యా యాకోబు, నేను వెళ్ళిపోవాలి అని చెప్తున్నా కానీ, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టాను ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించు అంటే దేవుడు హృదయాలను ఎరిగిన దేవుడు అండి. ఇక్కడ యాకోబుకున్న ట్రబుల్ ఏంటో, యాకోబుకున్న ప్రాబ్లం ఏంటో దేవుడికి తెలుసు. అందరు యాకోబు అని పిలుస్తుంటే యాకోబుకి ఎలా ఉంటుంది తెలుసా? మోసగాడు అన్నట్లో ఉంటుంది. కాబట్టి నీ పేరేంటయ్యా అని దేవుడు అడిగితే, నా పేరు యాకోబు. ఇక్కడ ఏం దాపరికం లేదు, దేవుడి దగ్గర ఏం దాచిపెట్టలేదు. యాకోబు తన పేరు చెప్తున్నాడు, అయ్యా నేను యాకోబుని, నేను మోసగాడిని అన్నప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు, నీ పేరు ఇంక నుంచి యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయెల్గా మారుస్తాను. ఎందుకు తెలుసా? నువ్వు దేవునితోనూ మనుషులతో కూడా పోరాడి గెలిచావు అని చెప్తాడనమాట. ఈరోజు దేవుడి సన్నిధిలో నుంచి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే యాకోబులాగా పోరాడాలండి. యాకోబు ఏం పోరాడాడు? రాత్రి అంతా ప్రార్థనలో పోరాడాడు. దేవుడిని పట్టుకున్నాడు, విడిచిపెట్టట్లేదు. దేవుడు విడిచిపెట్టంటే కూడా విడిచిపెట్టలేదు. నువ్వు ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాడు. ఈరోజు ఆ పట్టుదల మన జీవితంలో ఉందా? అంత పట్టుదలగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? ఏదో అడిగేస్తాము, ఆపేస్తాము. కానీ యాకోబు అలా చెయ్యలేదు. తనకంతా కూడా దేవుడు సమృద్ధినిచ్చాడు. ఆయనకి ఎంతోమంది పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు, అనేకమైన గొర్రెలు, పొట్టేళ్ళు, మేకలు అన్నీ ఉన్నాయి. కానీ ఆశీర్వాదం అంటే ఏంటి, ఇది కాదు అనేది యాకోబుకు అర్థమైంది. మనమేమో చాలాసార్లు ఆస్తులు, సంపదలు, డబ్బులు ఇవన్నీ ఉంటే మేము చాలా ఆస్తిపరులు, ఆశీర్వదించబడిన వాళ్ళం అనుకుంటాం. మరి యాకోబుకు అవన్నీ ఉన్నాయి. మరి ఎందుకు పోరాడుతున్నాడు దేవుడితో అంటే, నిజంగా తన స్థితి ఏంటో తను మార్చుకోవాలనుకుంటున్నాడు. నిజంగా ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? మనం ఉన్నట్లు ఉండక దేవుడు ఉండాలనుకున్నట్లుగా ఉండడం. అదే మీ కొరకు నేను కలిగి ఉన్న ఉద్దేశాలు చాలా గొప్పవి, అవి మేలుకరమైనవి అన్నాడు. కాబట్టి ఆ మేలేంటో ఇప్పుడు యాకోబు తెలుసుకున్నాడు. తను మార్చబడాలనుకున్నాడు. ఇన్ని రోజులు జీవించిన జీవితం ఇంకా చాలయ్యా, ఇలాంటి బ్రతుకు వద్దయ్యా, నాకు మోసం చేశాను, పారిపోయాను, అక్కడ మోసగించబడ్డాను, మోసం చేశాను, అన్నీ చేశాను నేను, నాకు నెమ్మది లేదు ప్రభువా, నాకు ఇంత సంపద ఉంది, ఇన్ని ఉన్నాయి నా దగ్గర, కానీ నాకు నెమ్మది లేని జీవితం ఉంది, అది తీసే నాలో నుంచి అని చెప్పి దేవుడితో పోరాడినప్పుడు యాకోబు జీవితాన్ని ఆ రాత్రి దేవుడు మార్చి పడేశాడు. ఆయన పేరును మార్చేశాడు, ఆయనకున్నటువంటి ఆ విలువని మార్చేశాడు. అంతేకాకుండా తన ఒక వంశావళితో తనని గొప్పగా ఆశీర్వదించాడు. అబ్రహాము జీవితంలో ఏ ఆశీర్వాదం అయితే దేవుడు ఇచ్చాడో, సమృద్ధిని ఇచ్చాడో, అదే ఆశీర్వాదాన్ని యాకోబు జీవితంలో పొందుకొని ముందుకు సాగాడు. ఈరోజు అలాగే మనము కూడా క్రీస్తులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, క్రీస్తులో ఉన్న ఐశ్వర్యాన్ని మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. చాలాసార్లు చిన్న చిన్న విషయాల కోసమే మనం అవే ఆశీర్వాదాలు అనుకుంటాం. కానీ మరి క్రీస్తు యేసు మహిదైశ్వర్యంలో మనకున్న ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడని ఫిలిప్పీయులకు రాసినట్లుగా మనం దేవుడి సన్నిధిలో పట్టుకొని గోజాడాలి, అడగాలి, ప్రభువా మా జీవితంలో ఏదైతే ఆశీర్వాదం కొత్తగా ఉందో, ఎక్కడైతే ఇంకా నేను ఆశీర్వదించబడవలసిన ఆ స్థితిని నాకు దయచే. మొదటిగా నా ఇంటర్నల్గా నేను మారాలి. ఏ విధంగా యాకోబు తన మరి స్థితిని మార్చుకున్నాడో నేను కూడా ఆ విధంగా మార్చుకోవాలి అని. అలా మార్చుకుంటే తప్ప మన జీవితంలో ఆశీర్వాదం చూడలేము. అలా మార్చుకుంటే తప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. ఈ లోకంలో ఎన్ని ఉన్నా కూడా మన గోల్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి తెలుసా? ఈ లోకంలో మనం ఇంటర్నల్గా మార్చబడితేనే పరలోక రాజ్యానికి రీచ్ అవుతాం. కాబట్టి అది మన గోల్ అన్నమాట. కాబట్టి ఈ లోకంలో ఉన్న సంపదను బట్టి మనం ఆశీర్వాదమో కాదో కాదు, కానీ మన జీవితాన్ని చూసినప్పుడు ఇతరులు మేలు పొందుతున్నారా లేదా, ఇతరులు మన చేత ఆశీర్వదించబడుతున్నారా లేదా అనేది నిజమైనటువంటి ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాకు ఇచ్చిన ప్రామిస్ కొరకు వందనాలు తండ్రి. అయ్యా, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తానన్నారు, కాపాడుతానన్నారు ప్రభువా.
ఏ విధంగా యాకోబుని ఆశీర్వదించారో, ఈరోజు అబ్రహాములో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఏ విధంగా యాకోబులో ఉంచారో, ఈరోజు క్రీస్తులో ఉన్న ఆశీర్వాదం మా అందరి జీవితాల్లో ఉంచి మమ్మల్ని కూడా నీ నామానికి మహిమకరంగా అనేకుల జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.